చిన్నప్పుడు సరైనటువంటి ఏది ఈ జీవనశైలి కనుక నేర్పించకపోతే ఏది ఫోన్తో ఆడుకుంటాం ఏంటండి అసలు? ఆడుకుంటాం అంటేనే బయటికి వెళ్ళి ఆడుకుంటాం. ఫోన్లో ఆటలు ఆడుకుంటాం, కంప్యూటర్లో ఆటలు ఆడుకుంటాం ఎప్పటి నుంచి వచ్చినాయి అసలు? అలానే రాత్రి చిన్నపిల్లలు 9-10 పడుకోవాలి కదా, పొద్దున్న 5 లేచి కదా చదువుకోవాల్సింది. అలా కాకుండా రాత్రి 12-1 గంట దాకా ఉంటూ మేము పొద్దున్న 8 లెగుస్తామని అంటే మరి జబ్బులు రాక ఏమొస్తాయి? అందుకే చిన్నప్పుడే ఒబేసిటీ చూస్తున్నాం. అలానే చిన్నప్పుడు తినాల్సింది శరీరానికి అవసరమైనటువంటి సరైన పోషకాలు ఉన్నటువంటి ఆహారం కదా. అంతేగాని ఈ జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే బిర్యానీలు, ప్యాకెట్లు తింటా ఉంటే జబ్బులు రాక ఏమొస్తాయి? చిన్నప్పుడే ఇది 40లో 50లో రావాల్సినటువంటి డయాబెటీస్ 30లో 20లో వచ్చేస్తుంది, లేకపోతే 16 ఏళ్ళ కుర్రాళ్ళలోనో పాపలోనో కనిపిస్తుంది అంటే రాకుండా ఎందుకుంటాయి? ఎక్సర్సైజ్ లేదు, డైట్ కంట్రోల్ లేదు, దాంతోపాటు సరైనటువంటి నిద్ర లేదు, ఇంకా చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ లాంటి అలవాటు అయితే ఇంకా దట్స్ ఇంకా అంతే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి మనం డిస్క్రిమినేట్ చేయకుండా చిన్నప్పటి నుంచే సరైనటువంటి జీవనశైలికి సంబంధించినటువంటి అలవాట్లు నేర్పించినట్లయితే అది పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతుంది.